హలో అండి, మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా పండ్ల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి అరటిపళ్ళు తరచుగా చూస్తుంటాము. అరటిపళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర పైనుంచి కిందికి పళ్ళు కోసుకుంటూ అమ్ముతూ ఉన్నప్పుడు కింద వైపున ఉన్న అరటిపళ్ళు ఇలా అయిపోతూ ఉంటాయండి. అడుగున ఉంటాయంటే నల్లగా అయిపోవటము లేదా ఇలా మగ్గిపోయినట్లు అయిపోవటం జరుగుతూ ఉంటాయి కదా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీటిని చివరి దశలో ఉన్నప్పుడు ఇవి సేల్ అవ్వవు, వాళ్ళు పడేయటం కానీ లేదా ఏదైనా తక్కువ రేటుకు ఇచ్చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి కనపడినప్పుడు మాత్రం వదులుకోకండి. వీటితో మనకు ఈ సమ్మర్లో అన్ని రకాలైన ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అవసరమైన ఒక మంచి ఫర్టిలైజర్ని మనం తయారు చేసుకోవచ్చండి. వీటితో నేను ఒక మంచి పవర్ఫుల్ ఫర్టిలైజర్ని తయారు చేసి చూపిస్తానండి. ఇవి ఇవ్వటం వల్ల ఈ సమ్మర్లో అన్ని రకాలైన ఫ్లవరింగ్ ప్లాంట్స్, గులాబీలు, మందారాలు, అడీనియమ్స్, ఇంకా గన్నేరు, ఇలా ఫ్లవరింగ్ వచ్చే అన్ని ప్లాంట్స్ కూడా బాగా హెల్తీగా ఉంటాయి. మొగ్గలు కూడా బాగా వస్తాయండి. ఒక్కసారి మందారం మొక్కను చూడండి, ఎన్ని బడ్స్ ఉన్నాయో. ఈ మొగ్గలు కూడా అసలు ఎన్ని ఉన్నాయంటే మనము కౌంట్ చేయలేనన్ని మొగ్గలు ఉన్నాయండి. మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్లో ఈ బడ్స్ ఏర్పడడానికి అవసరమైన ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటే ఇలా మొగ్గలన్నీ బాగా వస్తాయండి. ఇంకా మొగ్గలన్నీ రాలిపోకుండా ప్రతి మొగ్గ పువ్వుగా మారటానికి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ ఫర్టిలైజర్లో ఉండడం వల్ల అన్ని మొగ్గలు కూడా బాగా విచ్చుకుంటాయండి. ఒకసారి ఈ మొక్కను చూడండి, ఈ మొక్కలో ఆకుల కన్నా పువ్వులే ఎక్కువగా ఉన్నాయండి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లనే మనము ఈ మొక్కలన్నీ కూడా ఇలా తయారవుతాయి. ఈ అడీనియమ్స్ కూడా మంచి సీజన్ కదండి. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల ఈ విధంగా మనకు ఫ్లవర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మరి ఈ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, తయారు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇవ్వాలి, ఏ మొక్కలకి ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటము, షేర్ చేయటము, కామెంట్ చేయటం మర్చిపోద్దండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. సమ్మర్ అంటేనే మనము చాలా రకాలైన లిక్విడ్ ఫర్టిలైజర్స్ను తయారు చేసి మొక్కలకు ఇస్తూ ఉంటాము. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఈ మొక్కలకు ఈ వేడిని తట్టుకొని బ్రతకడానికి కావలసిన ఒక మంచి ఫర్టిలిటీని కూడా ఈ మొక్కలకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాయి. ఈ సమ్మర్లో మొక్కలకి పెస్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మందారం మొక్కలకి మిల్లీ బగ్స్, ఇంకా రోజెస్కి అయితే స్పైడర్ మైట్స్ అండి. అవి ఏప్రిల్, మే నెలలో బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. మనము వీటిల్ని చెక్ చేసుకుంటూ ఉండి కంట్రోల్ చేసుకోవాలండి. ఇక సన్లైట్ విషయానికి వస్తే అడీనియమ్స్, మల్లెలు, మందారాలు ఇలాంటి మొక్కలన్నీ కూడా, మందారాల్లో కూడా హైబ్రిడ్ మందారాలు కూడా ఎక్కువ సన్లైట్ని తట్టుకోలేవండి. మామూలుగా నాటు వెరైటీస్ మాత్రమే బాగా ఎండను తట్టుకోగలవు. ఇంకా రోజెస్ విషయానికి వస్తే మార్నింగ్ సన్లైట్ మాత్రమే ఈ మొక్కకు బాగా పనికొస్తుంది. ఆఫ్టర్నూన్ సన్లైట్ కింద ఈ మొక్క ఉంటే ఆకు చిగురులన్నీ మాడిపోవటము, ఇంకా మొగ్గలు చిన్నవిగా రావటము, ఎండిపోవటము, ఆకులన్నీ కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మంది నన్ను అడుగుతున్నారండి, రోజెస్ అన్ని ఆకులు చిగుర్లు వస్తున్నాయి కానీ మాడిపోతున్నాయని. దీనికి కారణము మిట్ట మధ్యాహ్నం వచ్చే సన్లైట్ దానికి తగిలితే మాత్రం ఆకులు ఎండిపోవటము, రాలిపోవటం, మాడిపోవటం జరుగుతుంటాయి. ఇంకా ఈ ఎండవేడిని భరించడానికి మార్నింగ్ మనము వాటరింగ్ ఇచ్చేటప్పుడు స్ప్రింకిల్ లాగా మనము మొక్కల మీద స్ప్రే చేయండి. ఇది మార్నింగ్ మాత్రమే చేయండి, ఈవినింగ్ టైమ్స్లో మాత్రం చేయకండి. ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈవినింగ్ టైమ్స్లో స్ప్రింకిల్ చేయకండి. ఈ సమ్మర్లో వాటర్ ఇచ్చే విషయంలో కానీ, సన్లైట్ విషయంలో కానీ మొక్కలకి ఇలాంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ను తయారు చేసి మొక్కలకి ఇస్తే నా గార్డెన్లో ఇప్పటి వరకు మీరు చూసిన బ్లూమ్స్ అన్నీ కూడా మీకు కూడా వస్తాయండి. సో ఈరోజు నేను ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసి మీకు చూపిస్తాను. అది ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా మొక్కలకి ఇవ్వాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దామండి. ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవడానికి నేను ఏమేమి వస్తువులను ఉపయోగిస్తున్నానో చూడండి. బాగా మగ్గిన అరటి పండ్లండి, ఒక 6-7 ఉంటాయి. ఇంకా ఇవి అలవీరాలు, పెద్ద అలవీరా కొమ్మలు ఒక 2 తీసుకున్నానండి. ఇవి బెల్లం తీసుకున్నాను. ఇవన్నీ కూడా కలిపి ఒక మంచి ఫర్టిలైజర్ని మనం ఈరోజు తయారు చేసుకున్నాము. అరటి పండ్లు అనేటివి దూరగా ఉండే వాటికంటే ఎంత బాగా మగ్గిపోతే అంత మంచి ఫర్టిలైజర్గా తయారవుతుందండి. కాబట్టి మరి ఇండ్లలో కూడా ఇంత నల్లగా అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనం ఈ
ఈ విధంగా ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ని చిన్న పెద్ద అనే కాదండి, అన్ని రకాలైన మొక్కలకి ఇవ్వాల్సిన ఇది ఫర్టిలైజర్ అండి. మొక్క హెల్తీగా హ్యాపీగా పెరగడానికి కావాల్సిన కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, పొటాషియము ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఫాస్ఫరస్ అనేది మొక్కలకు అవసరమైన న్యూట్రియంట్ అండి. ఇది మొక్కలకు యాడ్ చేసినప్పుడు అది ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ నుంచి. అప్పుడు మనకి ఈ మొక్కల నుంచి బడ్స్ అనేటివి ఈ హార్మోన్ వల్లే బాగా వస్తూ ఉంటాయి. సో ఫ్లవరింగ్ రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఫర్టిలైజర్ను కంపల్సరీ తయారు చేసుకొని ఇస్తూ ఉండండి. ఇందులో నేను ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేశాను కదండి. బెల్లంలో సహజ సిద్ధంగా ఐరన్, మెగ్నీషియము, పొటాషియము, కాల్షియము ఎక్కువగా ఉంటాయి. దీనివలన మట్టిలో మైక్రోబ్స్కి, వానపాములండి, వీటన్నింటికి కూడా ఒక మంచి ఫుడ్ అండి. ఇవి యాడ్ చేసినప్పుడు మట్టిలో అవి 100 రెట్లు బాగా పెరిగి ఇంకా ఎక్కువగా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో నేను అలోవెరా కూడా యాడ్ చేస్తున్నానండి. అలోవెరాను మనము కలబంద అంటాం కదా, ఇది ఒక మంచి యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుందండి. ఇంకా ఇందులో న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫాస్ఫరస్, పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అరటి పండ్లు గుజ్జును మనం నలిపినట్లు దీన్ని కలబందను నలపలేమండి. అందువల్ల నేను మిక్సీ చేసుకొని దాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళలో ఇవన్నీ కలిపేసుకుంటున్నాను. దీన్ని ఇంకా పర్మెంటేషన్ అవ్వడానికి ఒక 2 రోజులు ఉంచేసేయాలండి. ఈ 2 రోజులు కూడా మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు కానీ, పప్పు కడిగిన నీళ్లు కానీ ఏవి ఉన్నా అవి వీటిలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనము ఏ ఫర్టిలైజర్ని తయారు చేసుకున్నా, ముఖ్యంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేయకుండా ఒక 2 రోజులు పర్మెంటేషన్ చేసి ఇస్తే దాన్ని మన రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వకుండా ఒక 2-3 రోజులు మనము పర్మెంటేషన్ చేసి ఇవ్వడం వల్ల మొక్కలకి దానివల్ల యూజెస్ అనేటివి 2-3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ 2-3 రోజులు కూడా ఒక కర్ర ముక్కను తీసుకొని దీన్ని బాగా కదుపుతూ ఉంటే ఈ పర్మెంటేషన్ ప్రక్రియ అనేది బాగా స్పీడ్గా జరుగుతుందండి. వీలైతే 2 సార్లు లేదా ఒక్కసారైనా కూడా ఇలా కదుపుతూ ఉండండి. ఇలా చేసిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత దీన్ని వాటర్లో కలిపి ఇవ్వండి. ఎంత రేషియోలో కలపాలంటే నేను ఏ లిక్విడ్ ఫర్టిలైజర్నైనా 1:10 రేషియోలోనే ఇస్తానండి. ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఇచ్చేటప్పుడు మాత్రం మనము 1:5 రేషియో తీసుకోండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి తీసుకునేటప్పుడు మాత్రం 1:10 రేషియో తీసుకుంటాను. అంటే నేను తీసుకునే రేషియో అండి. ఇంకా మనము ఈ మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా పెద్ద ప్లాంట్లకైతే ఒక మగ్గు నిండా ఇస్తాను, అంటే 1 లీటర్ ఇస్తాను. చిన్న ప్లాంట్స్కి అయితే హాఫ్ లీటర్ లెక్కనే ఇస్తానండి. ఇది నేను ఎప్పుడు అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఇచ్చే రేషియో. ఇది ఒక మంచి పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి. మొక్కలకి, ముఖ్యంగా పూల మొక్కలకు అవసరమైన అన్ని మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అందరూ తప్పనిసరిగా ఈ లిక్విడ్ని ఈ సమ్మర్లో తయారు చేసుకొని ఇవ్వండి. ఈ మొక్క ఆ మొక్క అని కాదండి, అన్ని రకాలైన మొక్కలకి, చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు, ఏ మొక్కకైనా ఇది ఇవ్వచ్చండి. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ పనికొచ్చే ఒక మంచి న్యూట్రియంట్స్ ఉండే ఒక ఫర్టిలైజర్ని మీకు పరిచయం చేశానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి ఫర్టిలైజర్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.